రైల్వేలు పేరేదైనా అందుబాటు ధరలో ప్రజా రవాణా అనే నినాదమే ఊపిరిగా దశాబ్దాలుగా సేవలందించిన సంస్థలు అవి. తరాలు మారుతున్నట్లే సేవల తీరు మారుతోంది. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు నిలువు దోపిడీ చేస్తుండగా ఆర్టీసీ రైల్వేలు తామేం తక్కువ కాదంటున్నాయి. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల పేరుతో ప్రయాణికుల జేబును ఆర్టీసీ ఖాళీ చేస్తోంది. నామమాత్రంగా అదనపు రైళ్లు ఏర్పాటు చేస్తున్న రైల్వే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా రైళ్లలో కాలు మోపేందుకు స్థలం లేని దుస్థితి నెలకొంది. పండుగల వేళ ప్రయాణం అంటేనే మహా కష్టంగా మారుతోంది. కష్టాలు తీర్చాలని ఎన్నిసార్లు ప్రభుత్వంతో ప్రయాణికులు గోడు వెళ్లబోసుకున్నా వీరి ఆవేదన వినే నాథుడే లేడు. విజయవాడ వెళ్ళడానికి వచ్చాము. ఉత్త కోదాడ వరకే 271 రూపాయి మామూలు సీట్లు. మళ్ళీ ఏది మన లోకల్ బస్సులు ఎక్కుతాం చూడు దానికి. మరి మామూలుగా డీలక్స్ ఎంత అంటే ఒక కోదాడ వెళ్ళడానికి 400 రూపాయలు అంట. ప్రైవేట్ వాడు ఏమైనా ఆర్టీసీ వాడు ప్రైవేట్ వాడా ఎవరి కోసం తీసుకెళ్తాడు? అసలు ఈ విధానం ఏంటిది? దోపిడీ వ్యవస్థే కదా ఇది. ప్రైవేట్ వాడికి గవర్నమెంట్ వాడికి తేడా లేదా? ఇప్పుడు వాడు పెట్టుకున్నాడంటే అందం ఉంది. మరి ప్రజలందరూ పన్నులు ఊరెళ్ళాలంటే ఫెసిలిటీస్ కల్పించాల్సింది గవర్నమెంటేగా. ఒక మనిషి వెళ్ళడానికి 600 అయితే మరి ఏం తింటాడు? పండగ ఏం చేసుకుంటాడు? మామూలుగానే రేట్లు పెంచాడు. ఈ రేట్లకి ఎవరైనా పోతాడా? అంటే గవర్నమెంటే ఏదైనా యాక్షన్ తీసుకోవాలా, లేదా మీరు వెళ్ళి వాళ్ళని నిద్ర మేలుకొల్పాలి వెళ్ళి. అసలు ఇవి రేట్లు పెంచడం ఏంటి అసలు? ఇంకా కనీసం పండగ ఉన్న 3 రోజులు పెంచుకున్నా పర్లా. ఇప్పుడు నుంచే దందా మొదలైంది. దందా అసలు ఏం లేదు. దందా ఆటో ఓడు దందా, అలాగే ఆర్టీసీ ఓడు దందానే. ఉరుకుల పరుగుల మహానగర జీవితం నుంచి పండగ వేళ సొంతూళ్లకు వెళ్దామనుకుంటే ఆర్టీసీ వడ్డించిన అదనపు దోపిడీపై ఓ ప్రయాణికురాలి నిస్సహాయ ఆక్రోశమిది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు నిండిపోతున్నాయి. ఆత్మీయులు, చిన్ననాటి స్నేహితుల మధ్య పండగ జరుపుకోవాలని రాజధాని వాసులు పల్లెబాట పడుతున్నారు. పండగ రద్దీ పెరగటంతో ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజధాని నుంచి పలు ప్రాంతాలకు సాధారణ రోజుల్లో 5000 బస్సులను నడిపే ఆర్టీసీ అదనపు సేవలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 26 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సిటీ బస్సులు సహా పాత వాహనాల దుమ్ము దులిపి ఇలా 3522 అదనపు బస్సులను ముందుకు తీసుకువచ్చింది. వీటిలో 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇటీవలే ఆర్టీసీ బస్సు ప్రయాణ ధరలను భారీగా పెంచడం సహా సరికొత్త బాధుడు ప్రయాణికులకు భారంగా మారింది. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు డబ్బు చెల్లించి టికెట్ తీసుకునేలోగా జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రత్యేక బస్సులుగా సిటీ బస్సులను నడుపుతూ సూపర్ లగ్జరీ బస్సుల కంటే ఎక్కువగానే అధికారులు డబ్బు వసూలు చేస్తున్నారు. సీట్లు సరిగా లేని ఈ బస్సుల్లో గమ్యస్థానం చేరుకునేలోగా దేవుడు గుర్తుకు రావాల్సిందే. ఇంత మొత్తం చెల్లించినా సరైన సౌకర్యాలు ఉన్న బస్సులను కల్పించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. అన్ని బాధలను దిగమింగి ప్రయాణానికి సిద్ధమైన వారికి బస్సులు ఎక్కడ నిలిచి ఉంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్లో ఏ ప్లాట్ఫామ్ మీద బస్సు ఆగుతుందో అధికారులు చెప్పడం లేదు. తమ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. బస్సు ఎక్కడ వస్తుందో చెప్తలేదు, ఎక్కడ ఇదన్నా చెప్తలేదండి. 7 గంటల 7 నెంబర్ నుంచి 13 వరకు చూడండి అని చెప్పారు. తిరుగుతున్నాను, బస్సు మరి వచ్చి వెళ్ళిపోయిందో మరి ఏం చేస్తారో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. ఎక్కడ ఆగుద్దా బస్సు అనేటువంటిది, డబ్బు తీసుకున్నప్పుడు బస్సు ఎక్కడ ఆగుద్ది అనేటువంటి చెప్పాలి కదండి వాళ్ళు. బస్సు ఇంతవరకు రాలేదు. ఎవరిని అడిగినా అసలు చెప్పట్లా. ఎవరికాళ్ళు తప్పించుకెళ్ళిపోతున్నారు. చెప్పడానికి అసలు ముందుకు రావట్లా, తప్పించుకెళ్ళిపోతున్నారు. ఎవరికాళ్ళు వస్తుంది అంటున్నారు తప్పితే ఎక్కడ బస్సు పెడతారో చెప్పట్లా, ఏమీ చెప్పట్లా. అది ఈ ప్యాసింజర్లు అంతా ఇటు తిరగడం సరిపోతుందండి ఆ కంగారుతో. పిల్లలు, వృద్ధులతో వచ్చే వారి వ్యధ వర్ణనాతీతం. మీకు సహాయం చేస్తామంటూ కాగితపు లెక్కల్లోనే అధికారులు మునిగిపోతున్నారు. వివరాలు చెప్పే నాథుడును నియమించినప్పుడు కనీసం సూచికలనైనా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 7 o'clock రావాలండి బస్సు. స్టిల్లింగ్ ఇంతవరకు రాలేదు. పిల్లల్ని వేసుకుని ఎంతసేపు ఉండాలి? స్క్రోలింగ్ లేదు, ఏం అప్డేట్ లేదు. అండ్ ఫేర్ విల్ బి డబల్ దెన్ దిస్.
Actually, the Vijayawada cost around 236 rupees or something else. They charge around double the charge. 80% of charges only. అయినా సరే ఎవరికి మేనేజర్లో ఎవరు లేడు. ఈవెన్ ఎంత స్లో సీన్ అక్కడ చూడండి, ఎవరు లేరు అక్కడ చెప్పడానికి కూడా. అక్కడ చూపించండి, అక్కడ ఎవరు లేరు. అప్డేట్ లేదు, 1 hour అయింది. వరస్ట్. కనీసం దీనికి రైల్వేలో లాగా స్క్రోలింగ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బస్సు ఏ పాయింట్ మీదకి వచ్చిందనేటువంటిదైనా తెలుస్తుంది. అది కూడా చేయకుండా ప్రయాణికుల దగ్గర డబుల్ ఛార్జీలు, స్పెషల్ బస్సులు అని చెప్పి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పండగ వేళ ప్రైవేట్ దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. సాధారణ బస్సుల్లో 30 రోజుల ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ కౌంటర్ సెంటర్ల నిర్వాహకులపై శ్రద్ధ కనపరచడం లేదు. ఫలితంగా వారు ప్రయాణికుల పేరిట భారీగా టికెట్లు బుక్ చేసుకుని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఇటీవల టికెట్ జారీ కేంద్రాలకు గణనీయంగా అనుమతి ఇచ్చిన అధికారులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫలితం 30 రోజుల ముందే టికెట్లన్నీ నిండి ప్రత్యేక బస్సులే గతవుతున్నాయి. అధికారులు మాత్రం ఏర్పాట్లపై తమను తామే కితాబులు ఇచ్చుకుంటున్నారు. ఈ ట్రాఫిక్ జామ్స్ అవాయిడ్ చేయడానికి మేము సెక్టర్ వైజ్ ఆపరేషన్స్ అనేది బైఫర్కేట్ చేసి అక్కడి నుంచి టర్మినేట్ చేసి ఆపరేట్ చేయడం జరిగింది. ఈ యొక్క చర్య మూలంగా ఎక్కడ కూడా జామ్స్ లేకుండా మరి ప్రయాణికుల ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివిధ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా రీజనల్ మేనేజర్ స్థాయి అధికారుల నుంచి సూపర్వైజర్సు తర్వాత సిబ్బంది అందరినీ కూడా ప్రతి చోట ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకి కమ్యూనికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ అదనపు బాధుడును తట్టుకోలేని ప్రయాణికులు రైల్వేల వైపు పరుగులు పెడుతున్నారు. ఆర్టీసీతో పోలిస్తే ప్రయాణ ధరలు సహా అదనపు వడ్డింపులు తక్కువ ఉండటంతో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులందరికీ సరిపడేలా పూర్తి స్థాయిలో రైళ్లు నడిపే విషయమై దక్షిణ మధ్య రైల్వే చేతులెత్తేసింది. ఈసారి రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే కేవలం 120 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, కడప, అనంతపురం, చిత్తూరు తదితర దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అంచనాకు మించి ప్రయాణికులు వస్తుండటంతో జనరల్ బోగీలు క్షణాల్లో నిండిపోతున్నాయి. గంపెడు ప్రయాణికులు గుప్పెడు బోగీలతో కాలు మోపేందుకే సరిపోని స్థలంలో అతి కష్టంపై గమ్యస్థానాన్ని చేరుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే 100 days ముందు బుకింగ్ చేసినా కూడా రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఉంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఆర్ఏసీ దగ్గర ఆగిపోతుంది. తత్కాల్ బుక్ చేసినా కూడా అది కూడా వెయిటింగ్ లిస్ట్ ఉండిపోతుంది. ఇప్పుడు వైజాగ్ ఏంటంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఉన్నవి 5-6 ట్రైన్లు రెగ్యులర్ ట్రైన్లు సరిపోవట్లేదు. మినిమం ఒక 10 ట్రైన్లు అయినా కూడా డిమాండ్ ఇంకా సరిపోదు. సో ఫెస్టివల్ సీజన్స్లో అయినా ఒక 5-6 ట్రైన్స్ ఎక్స్ట్రా వేస్తే మంచిది. బస్సుల్లో కూడా దొరకని పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. రద్దీ ఎక్కడైనా ఉంటుంది. ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారు. సో బోగీస్ కూడా ఎక్కువ పెంచితే బెటర్. ఈ పర్టికులర్ సీజన్స్లో బోగీలు పెంచి కొంత ఇచ్చేస్తే బాగుంటుంది. ఆర్టీసీలో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న రిజర్వేషన్ టికెట్ల మాయాజాలానికి తల్లివేరు రైల్వేనే. వీటిపై అధికారులు చర్యలు తీసుకొని ఫలితంగా దళారులు రెచ్చిపోతున్నారు. పండుగ కోసం ఏర్పాటు చేసిన మామూలు ప్రత్యేక రైళ్లలో 120 రోజుల ముందుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ కేంద్రాల్లో బుకింగ్ సదుపాయం కల్పించింది. రిజర్వేషన్ ప్రారంభమైన తొలి 10 నిమిషాల వ్యవధిలోని అన్ని రైళ్లలో లక్షలాది టికెట్లు ఒక్కసారిగా అయిపోయాయంటే దళారుల చేతివాటాన్ని అర్థం చేసుకోవచ్చు. రిజర్వేషన్ టికెట్ల కోసం ఆశగా ఎదురు చూసిన ప్రయాణికులు నిస్సహాయ నవ్వులతోనే సరిపుచ్చుకుంటున్నారు. ట్రైన్స్ ఏమో అంటున్నారు ఎక్స్ట్రా ట్రైన్స్ వేస్తున్నామని, కానీ ఎవరికి రిజర్వేషన్ వరకు దొరకటం లేదండి. 3 months బిఫోర్ అయితే చేయించుకుంటూనే ఉంటున్నాయండి, లేకపోతే ఉండట్లేదు. ఏవో స్పెషల్ ట్రైన్స్ అంటున్నారు. స్పెషల్ ట్రైన్స్ కూడా అప్పుడు వెళ్ళేసరికి ఏమీ లేవు అంటున్నారు. 4 నెలల క్రితం మేము బుక్ చేసుకున్నా కూడా మాకు కావాల్సిన భోగి కానీ అవి దొరకలేదండి. మాకు కావాల్సిన ట్రైన్లో కావాల్సిన బర్త్ కానీ అవి దొరకలేదు. కానీ పండగకి ఇంటికి వెళ్ళాలి కాబట్టి అందరం ఆదరాబాదరా బయలుదేరుతా ఉన్నాం. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గత ఏడాది కంటే అధికంగానే రైళ్లు నడుపుతున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరిన్ని రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తున్నా అంతకు మించి రైళ్లు నడిపేందుకు సరిపడా వనరులు లేవని చెబుతున్నారు. ప్రయాణికులకి ఎంతో ఉపయోగకరంగా ఈ స్పెషల్ ట్రైన్స్ నడిపించడం జరుగుతోంది. ఇదే కాక ప్రతిరోజు వెయిట్ లిస్ట్ని బట్టి వివిధ ట్రైన్స్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక
కోచెస్ని కూడా ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ ట్రైన్స్ ఎక్స్ట్రా కోచెస్ ద్వారా ఈ పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని మాకున్న వనరులను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు రవాణా ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ కంటే ఎక్కువగా వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. సంబరాల కోసం కూడబెట్టిన డబ్బంతా ప్రయాణాలకే సరిపోతోంది. ఇలా అదనపు ఛార్జీల బాదుడితో పండగకు వెళ్లాలన్న ఉత్సాహం బస్సు రైళ్లు ఎక్కేలోగా ఆవిరవుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రజలు సొంత ఊర్లకు వెళ్తున్నారు. తోటి ప్రయాణికుల అవస్థలు చూసి ఛార్జీల అదనపు వడ్డనలను భరించలేని ప్రజలు పండుగ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు.